హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గురువారం జేఎన్టీయూలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్రపై విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచారం చివరి దశలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి బలవన్మరణానికి పాల్పడతానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై గవర్నర్ తాజాగా సీరియస్ అయ్యారు. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి గెలవాలని, అలా కాకుండా కెమెరా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేసి బెదిరించి ఓట్లు అడగడం సరికాదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి గవర్నర్ సూచించారు. గతేడాది నవంబర్ 28న ఎన్నికల ప్రచారంలో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎన్నికల ఫలితాల తర్వాత మీరు మా విజయ యాత్రకు రావాలా, మా శవయాత్రకు రావాలా అనేది మీరే తెలుసాలని ప్రజల్ని కోరారు. మమ్మల్ని మీరే కాపాడాలి, మా జీవితాలు మా ప్రాణాలను అన్ని మీ చేతుల్లో పెట్టామంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈసారి ఓడిపోతే మేమంతా బలవన్మరణానికి పాల్పడమే అవుతుందని అన్నారు. అయితే ఆ సమయంలో ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. స్పందించిన ఈసీ సుమోటాగా కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. తాజాగా గవర్నర్ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సూచించారు. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు. గవర్నర్ సూచనలతో కౌశిక్ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలోనూ కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంతో విభేదించారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారు.